హాయ్ క్రెడిట్ కార్డ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. మనకున్నటువంటి క్రెడిట్ కార్డులకు అయితే ఇంకొక కొత్త క్రెడిట్ కార్డ్ అయితే యాడ్ అయితే అయిపోయిందనమాట. సో అదే రోర్ బ్యాంక్ సంబంధించినటువంటి క్రెడిట్ కార్డు. ఇంతకుముందు మనకి స్కేపియా క్రెడిట్ కార్డ్ కూడా వచ్చేసింది. సో దానికి సంబంధించిన వీడియో కూడా చేశాను. అది కూడా మంచిగా అయితే మీరు రిసీవ్ అయితే చేసుకున్నారనమాట. ఇప్పుడైతే మనకి రోర్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు కిట్. సో ఇదనమాట రోర్ బ్యాంక్ సంబంధించినటువంటి కిట్. ఇక్కడ చూసుకోవచ్చు యూనిటీ రోర్ బ్యాంక్ అని నేమ్ కూడా ఉంది. అలాగే కింద అడ్రస్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇదైతే కిట్ అనమాట. సో ఈ రోజు వీడియోలో అయితే మనము ఈ కిట్‌లో ఏమేమి ఉంది? ఈ క్రెడిట్ కార్డ్ ఎలా వచ్చింది నాకి? నేను ఎలా అప్లై చేసుకున్నానో, అలాగే ఈ క్రెడిట్ కార్డ్ నాకి ఎంత లిమిట్ ప్రొవైడ్ చేసిందో కూడా చెప్తాననమాట. సో లిమిట్ ఎంతో తెలిస్తే మీరైతే పక్కా షాక్ అయితే అయిపోతారనమాట. మీరే నాకు సజెషన్ చేస్తారు ఆ లిమిట్‌తో ఏం చేసుకోవాలనేసి. ఇప్పుడు ఈ వీడియోలో అయితే క్లియర్‌గా అన్బాక్సింగ్ గురించి, అలాగే దీని యొక్క ఫీచర్స్ గురించి క్లియర్‌గా అయితే తెలుసుకుందాం. మీరు చేయాల్సిందల్లా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడమే. అలాగే మీలో ఎవరైనా ఈ రోర్ బ్యాంక్ సంబంధించినటువంటి క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చనమాట. ఇప్పుడైతే మనం ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. తర్వాత దీని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇదైతే మనకి రోర్ బ్యాంక్ సంబంధించినటువంటి వెల్కమ్ కిట్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు యూనిటీ బ్యాంక్, రోర్ బ్యాంక్ అని నేమ్ కూడా కనిపిస్తుంది. సో ఇక్కడైతే మనకు పార్సల్ అయితే వచ్చింది. కింద అడ్రస్ కూడా మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఏమేమి ఇచ్చారో. సో ఇక్కడైతే పార్సల్ అయితే ఓపెన్ చేసేద్దాం. చూసారా మంచి బుక్లెట్ లాగా ఇచ్చారు. రోర్ బ్యాంక్ బై యూనిటీ ఎస్ఎఫ్బి అని. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి యూనిటీ బ్యాంక్ వాళ్ళైతే మనకి ఈ క్రెడిట్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ రోర్ బ్యాంక్ అనేది బ్యాంక్ అయితే కాదు, అదొక యాప్ అనమాట. ఈ యాప్ని యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళైతే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. సో ఓపెన్ చేస్తే ఇలా అయితే వచ్చిందనమాట మనకి. సో ఇక్కడైతే కార్డ్ అయితే ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి క్రెడిట్ కార్డ్ అయితే వచ్చేసింది అనమాట. సో చూద్దాము. సో చూసారా ఇది మన కార్డ్ అనమాట. ఇక్కడ చూసారంటే మనకి బ్యాంక్ నేమ్, మనకైతే రూపే వేరియంట్లో అయితే లభించడం జరిగింది. సో ప్లాటినం అనమాట. ఈ క్రెడిట్ కార్డ్ లో మనకి డిఫరెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, అన్ని క్రెడిట్ కార్డ్స్ లో మనకి ఫ్రంట్ నేమ్ అయితే వస్తుంది, కార్డ్ నెంబరు అన్ని వస్తాయి అనమాట. కానీ ఈ క్రెడిట్ కార్డ్ లో మనకి బ్యాక్ సైడ్ అయితే మనకి కార్డ్ నెంబరు, వ్యాలిడిటీ, నేము, సివివి నెంబర్ అన్నీ ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ రోర్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లో అన్ని మనకి బ్యాక్ సైడ్ అయితే మన డీటెయిల్స్ అయితే లభించడం జరిగిందనమాట. ఇలా అయితే ఈ కార్డ్ అయితే మనకు వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రంట్‌లో జస్ట్ ఏ వేరియంట్‌లో వచ్చింది, బ్యాంక్ నేమ్ అంతే కనిపిస్తుందనమాట. డీటెయిల్స్ అన్నీ బ్యాక్ సైడ్ అయితే ఉంటాయన్నమాట. సో బ్లాక్ కలర్‌లో చూడ్డానికైతే బానే ఉంది. ఇంకా కిట్‌లో ఏమేమి ఇచ్చారో చూద్దాం. సో కిట్ అయితే ఇవ్వడం జరిగింది. రోర్ బ్యాంక్ యూటిలిటీ గురించి డీటెయిల్స్ అయితే ఇచ్చారు, ఎలా ఉంటాయని. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మంచిగా స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే లైన్‌తో మంచి స్టిక్కరింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది పిల్లలకి ఇచ్చినారంటే మంచిగా వాళ్ళు బుక్స్ పైన ఎక్కడంటే అక్కడ అతికించుకునేస్తారు. మన ఆఫీస్‌లో అయితే మనం ఎక్కడైనా ఎడిటింగ్ పీసెస్‌కి కావాలంటే అతికించుకోవచ్చు. ఇక్కడ రోర్ బ్యాంక్ సంబంధించిన స్టిక్కర్స్ ఇవైతే ఇవ్వడం జరిగింది. ఇంకా వీటితో పాటు ఇంకా ఏమైనా ప్రొవైడ్ చేశారో చూద్దాం. లేదు ఫ్రెండ్స్, ఇంతే అనమాట. చాలా సింపుల్‌గా అయితే వచ్చింది వెల్కమ్ కిట్ అన్ని క్రెడిట్ కార్డ్‌కి సంబంధించి. సో ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ వీడియో అయితే చూసారు కదా, చాలా బాగా వచ్చింది కదా. సో ఇది రోర్ బ్యాంక్ ఎస్ఎఫ్బి క్రెడిట్ కార్డ్ అనమాట. సో ఇది మనకి లైఫ్ టైం ఫ్రీగా అయితే లభించడం జరుగుతుంది. సో ఈ రోర్ బ్యాంక్ అనేది బ్యాంక్ అయితే కాదు, ఇదైతే గుర్తుపెట్టుకోండి. చాలా మంది రోర్ బ్యాంక్ అంటే రోర్ బ్యాంక్ ఏదేదో బ్యాంక్ అనుకుంటారు, కానీ అది ఒక బ్యాంక్ కాదు, అది ఒక కేవలం యాప్ మాత్రమే. సో ఆ యాప్ని ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారంటే యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ బ్యాంక్ అయితే మనకి ఈ యాప్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఈ యాప్ మీరు ఓపెన్ చేసి చూసినట్లయితే అందులో సేవింగ్స్ అకౌంట్ సంబంధించి, యూపీఐ పేమెంట్స్ సంబంధించి, క్రెడిట్ కార్డ్‌కి సంబంధించినటువంటి ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇదొక లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్. మనకి ఇందులో ఎటువంటి చార్జెస్ అయితే ఉండవు. ఇంక ఇది మనకి రూపే వేరియంట్‌లో అయితే లభించడం జరుగుతుంది. ఇక ఈ క్రెడిట్ కార్డ్ యొక్క లిమిట్ మనకి ఎంతవరకు ప్రొవైడ్ చేస్తారంటే అప్ టు 3 లాక్స్ వరకు అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక ఓన్లీ క్రెడిట్ కార్డ్ లిమిట్ మాత్రమే కాదు, క్రెడిట్ కార్డ్ ఓపెన్ చేసుకోగానే మనకి ఇందులో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే, ఈ రోర్ బ్యాంక్‌లో మీరు క్రెడిట్ కార్డ్ తీసుకున్నారంటే ఆటోమేటిక్‌గా సేవింగ్స్ అకౌంట్ కూడా వాళ్ళు ఓపెన్ అయితే చేసేస్తారనమాట. సో దీన్ని 1+1 ఆఫర్ అని కూడా చెప్పుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ తీసుకుంటే సేవింగ్స్ అకౌంట్ కూడా వచ్చేస్తుంది. సో సేవింగ్స్ అకౌంట్‌లో మీరు ఏమైనా అమౌంట్ అనేది సేవ్ చేసుకుంటూ వచ్చారనుకోండి, సో ఆ అమౌంట్ పైన 7% ఇంట్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పర్ యానం. సో మనకి క్రెడిట్ కార్డ్ వస్తుంది, సేవింగ్స్ అకౌంట్ వస్తుంది, మళ్ళీ సేవింగ్స్ అకౌంట్‌లో ఉన్నటువంటి అమౌంట్‌కి ఇంట్రెస్ట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అందుకనేసి దీన్ని 3 ఇన్ 1గా అయితే చెప్తా అనమాట నేను. ఎందుకంటే సేవింగ్స్ అకౌంట్స్, క్రెడిట్ కార్డ్స్, యూపీఐ పేమెంట్స్ మొత్తం ఈ యాప్‌లో చేసుకోవచ్చు కాబట్టి 3 ఇన్ 1 యాప్‌గా అయితే మనం దీన్ని అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా మెయిన్ దీని యొక్క ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, అంతకంటే ముందు
ఈ క్రెడిట్ కార్డ్ నాకు ఎంత లిమిట్ ప్రొవైడ్ చేసిందో చెప్తాను. ఈ క్రెడిట్ కార్డ్ నాకి రూ. 1000 అయితే లిమిట్ అయితే ప్రొవైడ్ చేసిందనమాట. సో, ఆ రూ. 1000తో నేను ఏం చేసుకోవాలో నాకైతే ఇప్పటివరకు అర్థం కాలేదు. సో, మీకేమైనా ఐడియాస్ ఉంటే సజెషన్ చేయండి. నా సిబిల్ స్కోర్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ది బెస్ట్‌గా అయితే నా సిబిల్ స్కోర్ ఉందనమాట. అయినా కూడా వీళ్ళు మనకి లో లిమిట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, చూద్దాం ఫ్యూచర్‌లో ఈ లిమిట్‌ని అయితే నేను యూజ్ చేసుకునేసి టైమ్‌లీ పేమెంట్ అయితే చేసుకుంటూ వెళ్తాను. ఏదో ఒక దానికైతే యూజ్ చేసుకొని. సో, మళ్ళీ ఫ్యూచర్‌లో ఏమైనా లిమిట్ పెంచినట్లయితే నేను తప్పకుండా వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు దీని మెయిన్ ఫ్యూచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ మనకి అప్ టు 20% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అది సెలెక్టెడ్ 2 కేటగిరీస్ మాత్రమే. ఇదెలా అంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ మనకి ఒక నోటిఫికేషన్ అయితే పంపిస్తారనమాట. సో, ఆ నోటిఫికేషన్‌లో 2 కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. లైక్ గ్రాసరీసు, అలాగే క్లాతింగు, ఫ్యూయలు, మూవీసు ఇలాంటి వాటికి సంబంధించినటువంటి లీస్ట్ వస్తదనమాట. సో, ఆ లిస్ట్‌లో మీరు 2 కేటగిరీస్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఆ 2 కేటగిరీస్ సెలెక్ట్ చేసుకొని అందులోనే ఆ మంత్ అంతా మీరు ఈ క్రెడిట్ కార్డ్‌ని యూజ్ చేశారంటే అప్పుడు మీకి 20% క్యాష్ బ్యాక్ అయితే వస్తుందనమాట. సో, సెలెక్టెడ్ కేటగిరీలో మాత్రమే వీళ్ళైతే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదర్ కేటగిరీస్‌లో అయితే ప్రొవైడ్ చేయరు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకా అలాగే క్యాపింగ్ ఏం లేదంటే రూ. 2500 అయితే మనకి క్యాష్ బ్యాక్‌లో మనకి క్యాపింగ్ అయితే పెట్టడం జరిగింది. ఇది ఎలా అంటే మనకి ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ మనకి 5% క్యాష్ బ్యాక్, స్విగ్గీ 10% ఇలా ప్రొవైడ్ చేస్తుంది కదా క్యాష్ బ్యాక్. ఇది కూడా 20% క్యాష్ బ్యాక్ అని చెప్పుకోవచ్చనమాట. ఇక ఈ క్రెడిట్ కార్డ్ మనకి నార్మల్‌గా చూసుకున్నట్లయితే అదర్ క్రెడిట్ కార్డ్స్ మనకి ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ అనేది మనకి 45 డేస్ వరకే ప్రొవైడ్ చేస్తారనమాట. కానీ ఈ రూరల్ బ్యాంక్ ఎస్ఎఫ్‌బి క్రెడిట్ కార్డ్ మనకి 65 డేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది అదర్ కార్డ్స్‌కి, ఈ కార్డ్స్‌కి ఉన్న బెనిఫిట్‌గా చెప్పుకోవచ్చనమాట. ఇంక ఈ క్రెడిట్ కార్డ్‌లో మనకి జస్ట్ ఇక్కడ షేక్ చేసి పే చేస్తుంటాం కదా! ఇప్పుడు ఫోన్‌పేలో అయితే కొత్తగా వచ్చింది. ఇట్లా షేక్ చేస్తే దాంట్లో క్యూఆర్స్ కొంచెం స్కాన్ చేసి పేమెంట్ అయితే చేసుకోవచ్చు. అలా కూడా దీన్ని చేసుకోవచ్చు. కాకపోతే ఇది క్యూఆర్ స్కాన్ కాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్‌కి ఏదైనా సమ్ అమౌంట్ సెండ్ చేయాలనుకోండి. అక్కడ అతనికి కూడా ఈ రూరల్ బ్యాంక్‌కి సంబంధించినటువంటి అకౌంట్ ఉందనుకోండి. యాప్ ఓపెన్ చేసి అక్కడ నియర్ బై ఫ్రెండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో, ఆ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే డైరెక్ట్ ఎంత అమౌంట్ సెండ్ చేస్తున్నారో ఆ అమౌంట్ అయితే ఎంటర్ చేసుకొని పే చేసుకోవచ్చనమాట. యూపీఐ ఐడీ గాని, ఫోన్ నంబర్ గాని ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇది క్యూఆర్ కోడ్ స్కానింగ్ కాదు. ఇది వేరే, అది వేరే. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇక దీంట్లో ఉన్నటువంటి బెస్ట్ ఫీచర్ ఏంటంటే మనకి మంత్లీ బిల్ అయితే వస్తుంది కదా! క్రెడిట్ కార్డ్ బిల్లు. సో, మనం ఏం చేస్తాము ఈ డ్యూ పేమెంట్ ఏమి చేయకోకుండా ఫుల్ పేమెంట్ చేసుకుంటూ పోతాం అదర్ క్రెడిట్ కార్డ్స్‌లో అయితే. ఎందుకు డ్యూ పేమెంట్ చేస్తే మన సిబిల్స్ పైన ఇంపాక్ట్ పడతది. సిబిల్ స్కోర్ లో అవుతది. మళ్ళీ మనకి అదర్ క్రెడిట్ కార్డ్స్ గానీ, లోన్స్ గానీ ఏవి రావన్నమాట. సో, అందుకనేసి మనం టైమ్‌లీ పేమెంట్ అయితే చేసుకుంటూ వెళ్తాం కదా! కానీ ఈ రూరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మనకి ఒక బెస్ట్ ఫీచర్ అయితే ప్రొవైడ్ చేస్తుందన్నమాట. అదేంటంటే మనకి ఎంతైతే బిల్ వచ్చిందో దాన్ని గనుక మీరు ఎలిజిబిలిటీ అయినట్లయితే అక్కడ యాప్‌లో చూపిస్తుంది మీరు ఎలిజిబిలిటీ అయినారా లేదా అనేసి. సో, ఆ యాప్‌లో గనుక మీరు ఎలిజిబిలిటీ అయినారు అనుకోండి. ఎంతైతే అమౌంట్ వచ్చిందో ఫర్ ఎగ్జాంపుల్ 25,000 మీకు బిల్ వచ్చింది. లేదంటే 2,000, 4,000 అలా బిల్ వచ్చింది. మీరు ఎలిజిబిలిటీ అయ్యారు అనుకోండి. దాన్ని ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకొని మంత్లీ ఈఎంఐ కింద కూడా పే చేసుకోవచ్చు. నార్మల్‌గా మనం క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని ఏదైనా ప్రోడక్ట్‌ని పర్చేజ్ చేసుకొని ఈఎంఐలో కన్వర్ట్ చేసుకొని మంత్లీ పే చేస్తున్నాం. కానీ ఇక్కడ బిల్లునే మనము ఈఎంఐలో కన్వర్ట్ చేసుకొని పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఇది బెస్ట్ ఫీచర్‌గా చెప్పుకోవచ్చు అదర్ కార్డ్స్ పోల్చినట్లయితే. సో, ఇదనమాట ఈ రూరల్ బ్యాంక్ ఎస్ఎఫ్‌బి క్రెడిట్ కార్డ్ గురించి డీటెయిల్స్. నన్ను అడిగినట్లయితే 20% క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తుంది. మీకు లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్. ఇప్పటివరకు నాకు ఏ క్రెడిట్ కార్డ్ లేదనుకున్న వాళ్ళు ఈ క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోండి. సో, నాకైతే వస్తుందా రాదా అని జస్ట్ అప్లై అయితే చేయడం జరిగింది. సో, నాకైతే కార్డ్ వచ్చింది కానీ లిమిట్ అయితే చానా అంటే చానా లో అయితే వచ్చింది. ఆ స్కేపియా క్రెడిట్ కార్డే బెస్ట్ అనమాట మనకి. 2,00,000 లిమిట్‌తో అయితే మనకి క్రెడిట్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ క్రెడిట్ కార్డ్ గనుక మీరు అప్లై చేసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఈ రూరల్ బ్యాంక్ కూడా నాకు ఫ్యూచర్‌లో ఏమన్నా నా సిబిల్ స్కోర్‌ని బట్టి ఏమన్నా లిమిట్ ఇంక్రీజ్ చేసినట్లయితే నేను తప్పకుండా వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చి యూజ్‌ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.